హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం విశాఖపట్నం ఉన్నాం. వైజాగ్ ఆర్కే బీచ్ చూడండి. ఇక్కడ భీమిలి నుంచి వచ్చారు చాలామంది. ఫిషెస్ చేస్తున్నారు, చేపలు పడుతున్నారు. చాలా పెద్ద పెద్ద చేపలు పడుతున్నారు భీమిలి నుంచి వచ్చి. ఇక్కడే పట్టేసి ఇక్కడే వేలం పట్టేస్తున్నారు. ఈ చేపలు ఎలా పట్టారో, ఎలా వేలం పట్టేసారో ఒకసారి చూద్దాం. ఇదిగోండి మా ఫ్రెండ్, నేను మా ఫ్రెండ్ కలిసి వచ్చాం ఇద్దరం. ఇప్పుడు మనం చేపలు ఎలా పడుతున్నారో ఒకసారి చూద్దాం. ఓకే, చూద్దాం రండి. ఇదిగోండి వల అయితే లాగేశారు బయటికి. మొత్తం అంతా వల అంతా లాగేశారు. బీచ్లో వేసిన వల అంతా లాగారు. ఇప్పుడు మరి ఎన్ని చేపలు పడిందో ఏంటో చూద్దాం. నేను కూడా అదే దానికోసం వెయిట్ చేస్తున్నాను. ఎన్ని చేపలు పడిందో ఏంటో ఒక 2 నిమిషాల్లో తెలిసిపోతుంది మనకి. చూడండి, చాలా పెద్ద చేప ఒకటి పడింది. చాలా పెద్దది, చాలా పెద్ద చేప అది. దాంతోపాటు చిన్న చేపలు కూడా పడింది. చిన్న చేపలు చాలా ఉన్నాయి. ఇందులో పెద్ద చేప ఒకటి ఉంది వాళ్ళలోని. చాలా పెద్ద చేప అండి. ఇంత పెద్ద చేప పడుతుందని నేను కూడా ఊహించలేదు అసలు. మా ఆర్కే బీచ్లోని ఇంత పెద్ద చేప ఎలా చూసిందో నాకే అర్థం అవ్వట్లేదు. కానీ ఇక్కడ ఒడ్డు చేశారండి వీళ్ళు. చాలా పెద్ద చేప పట్టారు. ఎవ్రీ సండే అవుతుందంట. ఎవ్రీ సండే చేపలు పట్టి ఇక్కడ వేలం పాట వేస్తున్నారు. బాగుంది, చాలా పెద్ద చేప. చూద్దాం ఇప్పుడు దీనికి ఏం చేస్తారో ఏంటో చూద్దాం ఒకసారి. ఇదిగోండి పట్టుకెళ్ళిపోతున్నారు, చేపని పట్టుకెళ్ళిపోతున్నారు, పెద్ద చేపని. ఈ చిన్న చేపలన్నీ అక్కడ వాళ్ళు ఉన్నారు, బాక్స్లో వేస్తున్నారు. ఇవన్నీ చిన్న చేపలన్నీ. ఇందులోని ఇది ఏదో దీని పేరు పప్ప పీస్ అంట. మళ్ళీ తిరిగి ఇసిరేస్తున్నారు. బొమ్మ చేప ఏదో చెప్పారండి. చేప చేప పేరు తెలియదు నాకు. మీకు తెలుసుంటే నాకు మెసేజ్ పెట్టండి ఒకసారి. ఇది చేప పేరు ఏం పేరు నాకైతే తెలియదు. ఫిష్ ఏంటో అది. దీన్ని పక్కన పడేసి ఇది అన్నీ విసిరేస్తున్నారు, బీచ్లో విసిరేస్తున్నారు. మళ్ళీ తిరిగి సముద్రంలోనే పారేస్తున్నారు. ఇది మరి ఎవరు తినరు అంట. నేను ఎప్పుడు ఈ ఫిషెస్ని ఎప్పుడు చూడలేదు. ఇదే ఫస్ట్ టైం నేను చూడను. మీకు ఎవరైనా తెలిస్తే నాకు కామెంట్ బాక్స్లో పేరు పెట్టండి. ఇదిగోండి సముద్రంలో ఇసిరేస్తున్నాడు ఈ కుర్రోడు అయితే. ఈ చేపలన్నీ పట్టుకొని మొత్తం ఈ 3 ఫిష్ని బయట పడేశారు కదా. ఇదన్నీ సముద్రంలో మళ్ళీ తిరిగి ఇసిరేస్తున్నారు వీళ్ళు. దీన్ని ఎవరు తినరంట మరి. నాకైతే తెలియదు ఈ చేప పేరేంటో. మీకు తెలిస్తే నాకు పెట్టండి. ఇదిగోండి ఈ చేప దొరికింది. నల్లబట్ట అని చెప్పారు నాకు. చాలా రేట్ అంట.